ప్రార్థన చేస్తూ ఈ యొక్క మూడవ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో తండ్రి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను. ప్రభువు నామములో అందరికీ ఉదయపూర్వక ఆహ్వానం చేస్తూ సమయంగా ప్రార్థన చేస్తూ ఇక మూడవ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. ప్రార్థిస్తున్నాం. మహోన్నతులకు మహా వచ్చిన మా పరమని ఆమె సమయంలో కలిసి మహోన్నతుల దేవుడు మహిమపరుస్తున్నారు. మొట్టమొదటిగా రేయి పనులు నీ పద సేవే జీవన
రక్షణ దూతము మన ప్రభువే, తండ్రి కుమార సుతాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదికి నేడు వేళప్పుడు నైనట్లు యుగములను ఆమేన్. రండియు సాధించి పాడుదము, రక్షణ కృతము మన ప్రభువే. ఇప్పటి వరకు ఆ దేవాదేవుని మరి కీర్తన ద్వారా కనపరుచుకున్నాం. మరి గతించిన పునరుద్ధానం నుండి ఇప్పటి వరకు ఆయన రెక్కల చోట్ల భద్రపరిచి కాచి కాపాడి మరి ఈ యొక్క సన్నిధిలో మనందరూ కూడా రీతిగా మనం ఏర్పడడానికి ఆ మహాదేవునికి మరి కృతజ్ఞతలై ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం ఈరోజు మరి యొక్క దేవుడి సన్నిధిలో విపరీతంగా మనందరూ కూడా కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు ఆ దేవదేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా మౌనంగా ఒక 3 నిమిషాలు మరి సంఘం గురించి, దైవజనుల గురించి, సంఘంలో మరి సంఘ సభ్యుల గురించి, కుటుంబ సభ్యుల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి అందరూ కూడా అనుమతిస్తుని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు ప్రేమగా తండ్రి, కృపమైన దయగాడిని గతించిన కాలంలో ప్రభావ ఆ యొక్క జీవితాలు మీరు చేసిన దేవుడి కొరకు ఆ ప్రయాణం ఆరోగ్యాలు సమస్య విషయం తండ్రి ఎంతగానో మీ కృతజ్ఞత మనం సంరక్షించి కాల్చుతారు. మీ సన్నిధిని ప్రభావం చేరుకోవడానికి కోరుకున్నాను. ప్రభావ దైవజనం ద్వారా వర్తమానంతకు మా యొక్క హృదయాలు వచ్చిన వాక్యాన్ని ప్రభావం ఒక ధర్మం దూరం మంచి వర్తమానించడానికి గొప్ప జ్ఞానాన్ని ఇవ్వండి. ఆయన బిడ్డ కూడా ప్రభావం ఏవైతే మరి బలహీనత ఉన్నాయో వాటిని కూడా సంరక్షించి కాల్చుతాం. ఆయన ఈ గురువు సాహిత్యం యొక్క సన్నిధిలో నాకు చేయమని ఆ సమయం ప్రభావం మీకు సమర్పిస్తున్న ఆదించబడి తోడు ప్రార్థనకి క్రమంగా మర్యాద అర్పించేసాను. పర్వతంలో విద్యుత్ సమర్పించారు పెట్టుకున్నాం పర్వతాన్ని ఆమేన్. చక్కగా ప్రార్థనలకు పాటలు నేర్పించిన ఈ 3వ ఆరాధన కార్యక్రమానికి చేరవచ్చిన సంగతి చెప్పడం. ఎవరు చేస్తున్నారు ఈరోజు? ఎవరు సమర్థంగా ఉంటుంది? చాలా బిజీగా పట్టుకున్నారు. వెరీ గుడ్, సంతోషం. సంఖ్యాకాండము 20, 21, 22, 20. ఆదివారం కదా ఇంకా చదవడం. ఈరోజు రేపు ఏం చదవాలో కూడా ఈరోజు తెలుసుకోవాలి. ఆదివారం కూడా ఏ రోజు ఏం చదవాలో అధ్యాయం అంటే దేవుడి వాక్యాన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ రోజు జరిగింది 5 ఆరాధనలో మొదటి ఆరాధనలో సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోని వాటర్ ఫ్రమ్ యువర్ రాక్ అనే ఒక అంశాన్ని వారు ఏం చేశారనేది అర్థమవడానికి అదంతా చూశారు. అమ్మోడు ఏం చేస్తారంతా చూశారు. బాలాకు ఒక మోయాబు రాజు, బాలాకు ఎవరండి? మోయాబీయులకు రాజు. అమ్మోనియ దేశంలో పైన 21వ అధ్యాయం చూస్తే 21వ అధ్యాయంలో 30వ వచనం మరియు రాజుల దేశంలో సత్యం చూసినది మోషే వర్షం అక్కడ వారు దాని గ్రామంలో వర్షం చేస్తే అక్కడ ఉన్న అమ్మోనీయులు తన పొరుగులో ఉన్న అమ్మోనీయులు ఎంతటి ఓటమికి గురయ్యారో మోయాబు రాజైన బాలాకు ఎరిగిన వారు ఉన్నారు. సర్వసాధారణంగా మన కుటుంబం మనము ఇరుగు పొరుగు వారు మనకు వస్తుంటారు. మన పక్కింట్లో కావచ్చు, మన ఎదురింట్లో కావచ్చు, మన వెనుగింట్లో కావచ్చు, మన గ్రామంలో మన
మన వీధుల్లో, మన ప్రాంతాల్లో కొన్ని న్యూస్లో మనం చూసుకుంటున్నాం. అక్కడ ఏదైనా జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా ఆపద జరిగితే వాటిని బట్టి మనం ఏం చేస్తామండి? మనం కొంచెం జాగ్రత్త పడతాం. ఖచ్చితంగా అలా జాగ్రత్త పడితేనే మనం మన జీవితాలు బాగుంటాయి. బాలాకు మోయాబీలు రాజు. అంతకుముందు 20వ అధ్యాయంలో అమోరీయులు ఇశ్రాయేలు ఏ విధంగా ఓడించారో, వారిని ఏ విధంగా కోలివేశారో ఇదంతా కూడా చూసి కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అమ్మో, ఇశ్రాయేలు అంటే సామాన్యులు కాదు, వారికి యుద్ధం చేయాలంటే మాటలు కాదు. చూడండి సార్, 22వ అధ్యాయంలో 3వ వచనం, 22వ వచనంలో జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకారు, భయపడ్డారు. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క ధైర్యము ఎగిన వారు ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క బలమేంటో తెలుసుకున్నారు. ఇశ్రాయేలు ఎంత గొప్పగా అమోరీయులను వారు ఓడించారో, ఆ శత్రు దేశాలు ఓడించారో విన్నారు. విన్న తర్వాత, చూసిన తర్వాత వారు భయపడ్డారు. యెహోషువ గ్రంథంలో చూస్తే, యెహోషువ గ్రంథంలో మనం ఈ మాట చూసినప్పుడు రాహబు అనే వేషం ఒక మాట మాట్లాడుతున్నాం. రాహబు వేషం మాట్లాడుతున్నాం. చూద్దాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, చూడండి, మీరు 2వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు యాభైపు దిశలో యొర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజుల సీహోనుకును ఓగుకును మీరేం చేస్తూ, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తూ ఆ సంగతి మేము వింది. అంటే అమోరీయులను ఏ విధంగా నాశనం చేస్తారో అందరూ ఎన్ని వారు ఉన్నారు తెలుసుకున్నారు. ఆలోచించండి. ఇప్పుడు మోయాబు రాజైన బాలాకు కూడా ఆ సంగతి తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు చెప్తారు, భయపడ్డారు. ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నాడు, మన కుటుంబ జీవితంలో మనము కలిగి ఉండవలసిన ఆలోచన ఏమంటారంటే, కొంతమంది అంటారు ఎదుటి వారు చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలంటారు. ఎవరైనా ఏదైనా ఒక ప్రమాదంలో పడినప్పుడు, ఆపదలో పడినప్పుడు, బలహీనతలు పడేటప్పుడు వారికి ఎందుకు అలా అయింది అని తెలుసుకుని మనము జాగ్రత్త పడితే వేరు. అయితే మీరు ఆలోచించండి, ఈరోజు చాలా మంది తెలిసి తమ జీవితాన్ని నాశనం చేసుకునే వాటిని చాలా గమనిస్తాం. మోయాబు రాజు బాలాకు అలా నడుపుతారు. అమ్మో, ఇశ్రాయేలు అంటే సామాన్యులు కాదు. చూడండి, ఆలోచన మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు బీటి పచ్చిన నాపేరుకు జనసమూహంగా వచ్చుకున్నది ఉన్నది యావత్తును చూసినప్పుడు ఇప్పుడు నాపేరు ఆ కాలంలో సిద్ధోకుమారు బాలాకు మోయాబీయులకు వాళ్ళకి ఏం జరగబోతుందో అర్థమైపోయింది. మోయాబీయులకి ఏం జరగబోతుందో అర్థమైపోయింది. మీకు అర్థం కావాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇద్దరు గొడవపడుతున్నారు. అమ్మో డాడీ వచ్చారు, ఒకడు అట్టుమంది చదువుకునేది. చదువుకుంటే రెండో వాడికి ఏమనిపిస్తుంది? తర్వాత నేనే, ఆ తర్వాత నేనే. ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఆటోమేటిక్ తెలిసిపోయాడు ఏం చేయలేడు, అలా పాడేది. లేకపోతే ఆ అమ్మలో ఆ నాన్న కాలు పెట్టుకుంటే తప్పైపోతే చేయదు అంటే సరిపోతుంది. జాగ్రత్త పడాలి. అంటే ఎదుట ఒక సంఘటన జరుగుతున్నప్పుడు అది చూసి మనం జాగ్రత్త పడితే మన జీవితానికి మేలుపడదు. నిజమే. కాబట్టి మనకి ఎదురుగా ఒక జీవితం కనబడుతుంది, ఎదురుగా ఒక సంఘటన కనబడుతుంది. ఆ సంఘటన చూసి దాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలో, ఆ మార్గం వెళ్ళాలో మనమే నేర్చుకోవాలి. నా ఎదురుగారు ఉదాహరణకి పరీక్షలు రాసే విద్యార్థులు ఎదురుకోవడం తెగరాహిస్తూ ఉంటారు. ఎదురుకోవడం పరీక్షకి మంచి సమాధానంలో తెగరాహిస్తూ ఉంటారు. ఎందుకు రాహిస్తున్నారు వాడు? అలాగా చదువుకున్నాడు, బాగా ప్రిపేర్ అయ్యాడు, చదువుకున్నాడు, చక్కగా రాస్తున్నాడు. నీవేం కన్న పెట్టుకుని అలాగే చదువుతున్నావు. ఏమి రాయి కన్న ముందుగా అవుతున్నా ఎందుకు వెళ్ళట్లేదు? ఏం రాయలేదు, ఏం చదవలేదు, పరీక్ష పాపం నీకు వచ్చిన
మరి అసలు అన్ని కూడా నీకు అర్థం కావాలి. ఇప్పుడు చదివినట్టుగానే తెలియట్లేదు అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయిపోతే రెండోసారి ఏం చేయాలి? ఆ ప్రాబ్లం రాకుండా దాన్ని మేము సరి చేసుకోవాలి. మూలపీల రాజర పాలకు ఏం చేయాలి అర్థం కాదు. దేవుడి ప్రజలు ఇశ్రాయేలీయులు ఎక్కడ విజయం కొనుక్కుంటారు. అంతకుముందుగా అమోరీయుల వారు నేలమట్టం చేస్తారు, వారు తోలేశారు, వారిని జయించారు. ఇప్పుడు మన వంతు మన మీదకి రాబోతున్నారు, మన ప్రాంతాలకు రాబోతున్నారు. ఇప్పుడు మనం వారిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మనం వారిని ఎదుర్కోవాలంటే వారితో యుద్ధం చేయాలంటే ఏం చేయాలని సమాలోచన చేశారు, ఎన్నో ఆలోచన చేశారు. చివరికి వారికి అర్థమైంది ఏంటంటే అక్కడ బెయోరు కుమారుడైన బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్తకున్న గొప్ప వరం ఆలోచన చూస్తే, కాబట్టి నువ్వు దయచేసి వచ్చిన నిమిత్తం ఈ జనమును శపించును, వారు నాకంటే బలవంతులు, వారిని అమలు చేయడం బలవంతులేమో, అప్పుడు నేను ఈ దేశంలో వారిని తోలివేయుదును. ఎవరైనా నీవు దీవించేవాడు దీవింపబడినను, శపించేవాడు శపింపబడినను నేను నమ్ముకును. వారికి ఒక ఆశాదీపంగా ఎవరు కనబడ్డారంటే బిలాము కనబడ్డాడు. ఒక ప్రవక్త బిలాము కనబడ్డాడు. బిలాము దగ్గరికి వెళ్ళి మోయాబు రాజు బిలాము పిలిచాడు. పిలిచి నేను ఒక జలం వచ్చింది, ఐగుప్తులో ఒక జలం వచ్చింది, వారు భూతములు వారు కప్పి నలుగురు దిగి ఉన్నారు, అక్కడ జలాలను శపించు అని పిలిచాడు. అంటే మీరు ఆలోచన చేస్తే ఒక వర్తమానం పంపించారు. ఏంటో వర్తమానం అంటే దీవించబడిన ఆశీర్వదించబడిన దేవుని ప్రజల ఇశ్రాయేలును శపించు అని ఒక కపటమైన ఆలోచన మోయాబు రాజు బాగా కలిగిన వాడు ఉన్నాడు. పిల్లలు గమనించారు. విజయం పొందడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. విజయం పొందడానికి ఏదైనా మనం మన జీవితంలో ఒక మంచి స్థాయిలో వెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి, ఎన్నో మార్గాలు. అయితే మనుషులు ఎన్నుకునే మార్గాలు ఏమిటంటే వక్రమైన మార్గాలు ఎన్నుకుంటారు, అబద్ధపు మార్గాలు ఎన్నుకుంటారు, అసత్యపు మార్గాలు ఎన్నుకుంటారు. తాను జీవితంలో పైకి ఎదగడానికి, తాను గొప్పవారిగా మారడానికి మనుషులు లోకంలో అనేకమైన వ్యర్థమైన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. బాలాకు కూడా అదే వ్యర్థమైన ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని చేత దీవించబడిన ఆశీర్వదించబడిన ప్రజలు, పాలుతులు ప్రవహించే దేశానికి ప్రయాణం వెళుతున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను బాలాకు శపించబడుతున్నాడు. ఎవరంటే బిలాముతో చెబుతున్న వాడంటే బిలాము నువ్వు దీవించేవాడు దీవించబడతాడు, శపించేవాడు శపించబడతాడు, కాబట్టి నువ్వు ఆ జనాంగాన్ని శపించు అని అక్కడ బాలాకు చెప్పచ్చు. ఈ సందర్భాన్ని ఈరోజు దేవుడు ఆలోచిస్తాడు. రోజు మన బతుకులో మన జీవితాల్లో మనం ఎదగడానికి, మనం అభివృద్ధి పొందడానికి, మనం విస్తరించడానికి, మన జీవితంలో మనం ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడానికి లోకంలో అనేక తప్పుడు మార్గాల్లో వరకు మనం వెళితే మన జీవితం అనేది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ప్రస్తుతం విజయం ఉండొచ్చు, కానీ తర్వాత అది నిన్ను చాలా అపజయంలో నడిపిస్తాం. సామెతలలో 1వ అధ్యాయము జ్ఞానుడు సులోమును ఒక చక్కటి మాట తీశాడు. సామెతలలో 1వ అధ్యాయము 10 నుంచి మనం చూస్తే చాలా సందర్భాలు పదాలు మనం చూస్తున్నాం. సామెతలలో 1వ అధ్యాయంలో నా కుమారుడా పాపలు నిన్ను ప్రేరేపింపల ఒప్పకును. ఏంటట? పాపులు నిన్ను ప్రేరేపిస్తారట. బాలాకు కూడా బిలామును ప్రేరేపిస్తున్నాడు. నువ్వు దీవించేవాడు దీవిస్తాడు, శపించబడినవాడు శపించబడతాడు, కాబట్టి ఈ జలాన్ని శపించేసే నేను నీకు బహుమానిస్తాను అని అక్కడ బాలాకును బిలామును బాలాకు వేడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు నేను కూడా ఆలోచిస్తే ఈ సందర్భాన్ని చదువుతున్న మనం, ఈ సందర్భాన్ని వింటున్నట్టు మనం అందరూ కూడా ఆలోచిస్తే బాలాకు ఒక మోయాబీయుడైన బాలాకు
కలిగిన నష్టం, అమోరీయులకు కలిగిన అపజయాన్ని చూచి జయం పొందడానికి, విజయం పొందడానికి తప్పుడు మార్గాల్ని ఎన్నుకుంటున్నాను. ఒక మనం ఆలోచించాలి. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు అభివృద్ధి పొందడానికి, మరణం వల్ల చెప్తా, నీవు అభివృద్ధి పొందడానికి, లేక నువ్వు లోక సంబంధంగా వేరే వేరే విధానంలో అభివృద్ధి పొందాలని ఒక తప్పుడు మార్గాల కనుక ఎన్నుకుంటే అది నువ్వు నిత్య నరకానికి నడిపిస్తుంది. జ్ఞానవిషయంలో సామెతలలో నా కుమార పాపులు నిన్ను ప్రేరేపగా ఒప్పుకోవద్దు. చాలా చెబుతారండి దొంగ మార్గాలు, ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని, సులువుగా డబ్బులు సంపాదించడం కోసం ఈ రోజున మనుషులు చాలా ప్రయత్నం చేస్తారు. పాప మెడలో ఆడవాళ్ళు ఎన్నో కష్టాలు పడి 100 రూపాయలు పోగేసుకుని ఒక హాస్పిటల్ కూడా అక్కడ 2 కాసులు గొలుసు ఏదో చేయించుకుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరీ బోడిగడతో ఏం వెళ్తామని అని చెప్పి 2 కాసులు 1 కాసులో చిన్న గొలుసు చేసుకుంటే దాని మీద పడుతుంది. రోడ్డంటే వెళ్తా ఉంటుంది ఆ గొలుసులో. చైల్డ్ స్నాకర్స్ అన్నారు, చైల్డ్ స్నాకర్స్, గొలుసు దొంగతనాలు చేసేది వారు ఎంతమంది లేరు. ఎందుకు? ఈజీగా డబ్బు సంపాదించాలి, అక్రమమైన మార్గం. బాలాకు అదే చేస్తున్నాడు. ఇశ్రాయేలును జయించడానికి ప్రవక్తల బిలామును పిలిపించి బిలాముకు వర్తమానం పంపించేవాడంటే నువ్వు దీవించేవాడు శపించేవాడు కాబట్టి నా పక్షంగా నువ్వు వారిని శపించేస్తాయి, ఈ జనమును నువ్వు శపించు, తద్వారా నేను హతం చేస్తాను, వారి మీద బలపడతాను, వారిని దేశం నుండి తోలివేస్తాను అని ఒక తప్పుడు ఆలోచన బాగా కలిగిన వాడు. అదే తప్పుడు ఆలోచన ఈరోజు నీ కూడా కలిగి ఉంటే అది వాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నాయి. అటువంటి తప్పుడు ఆలోచనతో అభివృద్ధి పొందాలని, తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించాలని, తప్పుడు మార్గంలో ఏదేదో మనం సాధించాలని ఆలోచన చేస్తే బైబిల్ బోధిస్తుంది, ఒప్పకును పాపల నుండి ప్రేరేపగా ఒప్పకు మనతో కూడా మన ప్రాణము తిరిగి వచ్చి ఉంటాము. మన ప్రాణం తిరిగి ఏమన్నా వచ్చి రోజు ఇప్పుడు ఆలోచించండి. ఈ కూడా తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించాం, తప్పుడు మార్గాల్లో లేక ఎన్నెన్నో ఉద్యోగాలు సంపాదించాం, తప్పుడు మార్గాల్లో వ్యాపారాలను అభివృద్ధి పరచుకోవడం కోసం, తప్పుడు మార్గాల్లో ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగించాము. మన ఆత్మీయ జీవితానికి మేలుగాను కార్యక్రమం. రాజుల మొదటి గ్రంథంలో మనము రాజుల గ్రంథంలో 2వ గ్రంథంలో మనం ఆలోచన చేస్తాము. అక్కడ ప్రవక్త ఎలీషా గురించిన సందర్భంగా వెళ్ళిన వారు ఉన్నారు. ప్రవక్త ఎలీషా దగ్గరికి సిరియా సైన్యాధిపతి నయమాను ఒకరు రావడం జరుగుతుంది. కుష్ఠరోగి సైన్యాధిపతి కానీ కుష్ఠరోగి. ఆ కుష్ఠవ్యాధి పోగొట్టుకోవడానికి ఇశ్రాయేలు దేశం వచ్చినది చెప్పిన మాటను పట్టుకుని సిరియా దేశ సైన్యాధిపతి అనే నయమాను ప్రవక్త ఎలీషా దగ్గరకు రావడం జరుగుతుంది. ఎలీషా దగ్గరకు వచ్చాడు, నయమానుతో మాట్లాడతాడు. నయమానుతో ఎలీషా చెప్పడం జరిగింది, 7 మార్లు నీకు ఒక కుష్టి వ్యాధి కూడా తగ్గిపోయి. సరే వెళ్ళాడు. మొత్తం మీద ముందైతే ఒప్పుకోలేదు. ఇంకా మన దేశంలో అపారమైన పద్ధతులు మంచి శాస్త్రం దేశాలు ఉన్నాయి కదా, శాస్త్ర నదులు ఉన్నాయి కదా, మేము ఈ అపారంలో వెంటనే ఒక బాగున్నప్పుడు తన సైనికుడు చెప్పాడు, ఏదో చేయబడి చేస్తాడు కదా, ఈ మాత్రం చేయబడి చేశాడు. 7 మార్లు ఉన్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు బహుమానం ఇవ్వడానికి వస్తే నాకు ఉంటున్నాడు ఎన్నో నాకు ఈ బహుమానం దగ్గర చూసుకో నాకు. కానీ ఎలీషా దగ్గర పనిచేసే ఒక పనివాడని గ్యాహాజీ నయమాను యొక్క బహుమానం కోసం ఏం చేయవాడు, ఆశపడ్డాడు. తన యజమానుడైన ఎలీషా కోరుకోకపోయినా, తన యజమానుడైన ఎలీషా అడగకపోయినా అడిగాడు అని చెప్పి చూడండి. 5వ అధ్యాయంలో 22వ చూస్తే గ్యాహాజీ నయమానుతో పెరుగుతున్న మాట. నయమాను వెళ్ళిపోతున్నాడు, తన దారిలో తను వెళ్ళిపోతున్నాడు.
చాలాసేపు పట్టుకోవాలి విషయాన్ని బలవాడు తీసుకోమని తీసుకోవాలా. ఇంకా వెళ్ళిపోతున్నాడు, తన దారితో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తన వెనకే గేహాజీ పరిగెట్టుకుని వెళ్ళాడు. మళ్ళీ 22వ చెప్పాడు, నా యజమానుడు నా చేత వర్తమానం పట్టి, ఏంటంట, నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడయ్యా. 22 దుస్తులు, 2 మడుగులు వెండి, 2 దుస్తుల బట్టలు కావాలని అడిగారని అడగకపోయారు. ఉంటారు కదా ఇటువంటి వాళ్ళు కొంతమంది, అమ్మాయిలు నాన్నగారు, మా అమ్మాయి అడిగిందని చెప్పి ఏదో ఎవరో కొడుకుని తీసుకొస్తా, మా నాన్న అడిగాడు. ఇలా కొన్ని సందర్భాలు చూసినప్పుడు గ్యాజీ కూడా అలాగే అడుగుతున్నాడు. మా యజమానుడు నా చేత వర్తమానం పంపాడు కాదు, అదంతా అబద్ధమే. అంటే గ్యాజీ ఆలోచన అంటే నెల్మోని గోపంలో తీసుకుని ఏదో లాభం పెట్టుకోదామనే భావంలో గ్యాజీ ప్రయత్నం చేశాడు. తర్వాత జరిగిన సందర్భంలో నిలువడంలో నైవారుడు అతనికి కలిగిన కుష్టి వ్యాధంతో కూడా గ్యాహాజీకి అతని కుటుంబానికి కలిగింది. రోజు పిల్లలు ఈ వాక్యం కూడా ఆలోచించండి. తప్పుడు మార్గంలో, వక్ర మార్గంలో ఒకవేళ నీవు కనుక ఏదైనా సంపాదించడానికి ఒక ఆలోచన చేస్తే వాటిని బోధిస్తుంది. బాలాకు ఇశ్రాయేలు మీద విజయాన్ని పొందడానికి ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. బిలాముకు వర్తమానం పంపించి నువ్వు శపించేవాడు శపించబడతాడు, దీవించేవాడు దీవించబడతాడు కాబట్టి ఆ జనాలను శపించను తద్వారా విజయాన్ని పొందుకుంటాను. అది ఏమైంది? సాధ్యమైందా? దేవుడు ఆశ్రయించబడిన వారిని, దేవుడు చేత దీవించబడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తే శపించడానికి అవసరపడ్డా? దేవుడు దీవిస్తే నువ్వు అడ్డుకోవడానికి నువ్వెవడు? ఆలోచించండి. బాలాకు దేవుడు దీవించిన జనాంగాన్ని శపించడానికి సాహసించాడు. ఆలోచించండి. ఈరోజు చాలా మంది వార్తలు చూసినప్పుడు సామెత గ్రంథంలో ఒక వార్త రాయబడుతుంది. సామెత గ్రంథంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో ఈ వార్త మనం చూస్తే 21వ అధ్యాయంలో సామెత 21వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే ఏమిటంటే, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి అన్నాడు. ఏంటంట? అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. ప్రభుత్వ పిల్లల రోజు వాక్యం నీవు ఆలోచన చేస్తే ఈ సంఖ్యాపం 22వ అధ్యాయంలో బాలాకు ఒక తప్పుడు మార్గంలో దేవుని చేత దీవించబడిన ప్రజలు జయాన్ని పొందడానికి ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ రోజు బైబిల్ బోధిస్తుంది, ఆనాడు బాలాకు చేసిన తప్పిదం నీవు చేస్తే, నీవు కనుక ఆలోచన చేస్తే, ఒక నీవు అప్పుడు వక్రమైన మార్గంలో అక్రమమైన మార్గంలో పయనిస్తూ ఏదో నీ జీవితంలో విజయాన్ని పొందడానికి గ్యాజీ కూడా గమనించావు. గ్యాజీ ఏ విధంగా ఎలీషాను పంపకపోయినా కూడా పంపించాడని చెప్పి ఏ విధంగా పిల్లల అతను శాపాన్ని కూడా తెచ్చుకున్నాడో మనం గమనించాం. ఈ రోజున నీవు మనందరూ కూడా ఆలోచన చేస్తున్న పిల్లలు బాలాకు ఉన్న ఆ దుఃఖం అనేక మంది లోకస్తులో ఉంది. ఏదో రకంగా ఏదో సాధించేద్దాం, కింద మీద పెట్టి ఏదో సాధించేద్దాం అంటే అది నిలవదు అని మాట్లాడేది. అందుకే మనం చదువుకున్న సాధనలో అబద్ధములాడి ధనము సంపాదించుకుంటూ ఊపిరితో సాగి. అంటే దేవుడికి లేఖనాలు ఆలోచన చేసినప్పుడు మరి న్యాయంగా సంపాదిస్తే సరిపోతుందండి. అన్యాయంగానే మనం చేస్తే అన్యాయంగా రోజులు ఉన్నాయి కదండి. న్యాయానికి రోజులు ఏమంటాము? చాలా మంది లోపల సాగుతా ఏమంటారంటే నిజం నిలకడ మీద తెలుస్తాయి, అబద్ధం ఇలా అన్నిటిగా ఉన్నా కూడా నిజం మాత్రం ఏమవుతుంది? నిలకడ మీద తెలుస్తారు. నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు కూడా పడిపోతూ ఉంటుంది. అబద్ధంతో మనం ఎన్ని మెహలు పెట్టినా ఎన్ని చేసినా అదంతా కూడా అబద్ధం కాబట్టి అదేమవుతుంది? పడిపోయే అవకాశం. ఇప్పుడు బాగా చూస్తే ఇప్పుడు సంఖ్యలో చూస్తే సంఖ్యలో మాట చూస్తే ఆలోచనలో, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించు. ఏమంటారు? నా నిమిత్తం ఈ జనమును శపించు. వారు నాకంటే బలవంతులు. వారు నాకంటే ఎలాగైనా బలవంతులు. బాలాకు కంటే ఇశ్రాయేలు ఎందుకు బలవంతులు?
పడతారు. కానీ ఆలోచన చేయండి, బిలామును పట్టుకున్నాడు. ఏదో బిలామును పట్టుకుని ఏదో ఇశ్రాయేలు మీద యుద్ధంలో జయించడం అనే భావంలో అతనున్నాడు. సాధ్యం కాదు. అదంత మాత్రం కూడా నిలవడం, అదంత మాత్రం కూడా జరగదు. అది జరగని పని. అంటే ఒకసారి దేవుడు దీవిస్తే మానవుడు అడ్డుకోవడానికి ఎవరున్నారని, అడ్డుకోవడానికి ఏ మనుషుడు కూడా సరిపోడు. ఆయన దీవిస్తే ఆయన దీవెన తన తరపున కూడా ఉంటుందనే విషయాన్ని మనం ఆలోచించారు. మనం గమనించినప్పుడు ఆనాడు చూడొచ్చు విషయం కాబట్టి మూయాలు పెద్దలు నిజాలు పెద్దలు సోద సొమ్ములు చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాత్రమే ఒకరితో చెప్పడం. ఏం పట్టుకొచ్చారంట? సోద సొమ్ము. సోది చెప్తారమ్మా, సోది చెప్తారు, జరిగేది చెప్తారు, జరగబోయే చెప్తారని చెప్పి మోసగించే ప్రజల లోపల క్రైస్తవులు ఉన్నారు, హైందవ్యంలో కూడా ఉన్నారు. అంటే ఏం చేస్తున్నాము? ఈరోజు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది చెప్పడానికి ఎంతటి వారు ఆలోచన చేస్తే బైబిల్ అంతా పోస్తుంది. కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. రేపేమో సంభవించిన తెలియదు, రేపటి దినాల గురించి చింతించవద్దు. ఈరోజు కూడా ఏమి జరుగుతుందో ఏనాటికి రాడానికి చాలని మాట్లాడుతున్నాం. రోజు సోద సొమ్మును చేత పట్టుకుని బలవంతుడైన దేవుడిని కలిగిన బలవంతుడైన ఇశ్రాయేలును జయించడానికి బాలాకు సాహసించాడు. ఒకరు దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా కార్యం జరిగిస్తే కొత్త మండలంలో సౌరుడు చూసినప్పుడు అతను దేవుడి ప్రజలను వారిని హింసించాడు, చెరసాలలో వేశాడు. అందరూ ఇప్పుడు ఇంటింటా కూడా వారిని బయటకు తీసుకువచ్చి వారిని హత్య చేయడం ప్రాణాధారంగా భావించాడు. అందులో వాక్యంలో చూసిన మునుగోలు ఎదురుతోటి నీకు అసాధ్యము. దేవుడితో పోటీ పడతాం, దేవుడితో లేక దేవుడు లోకంలో కొంతమంది మనుషులు ఆశ్రయించి దేవుడు ఏర్పరిచిన దేవుడి సంకల్పాన్ని చెడగొట్టడానికి ఎంత కావడం, దేవుని పేరుని పాడు చేయడానికి, దేవుని సంకల్పానికి ఎదురుగా నిలవడం, దేవుని సంకల్పాన్ని పాడు చేయడానికి నువ్వు ఎంతటి వాడు? నువ్వు అంతలో కనబడి ఎంతలో మారిపోయే ఆవిర్భుడు. నీ వల్ల జరగదు, నీ వల్ల కాదు. బాలాకు సోద సొమ్ముడు పట్టుకుని వెళ్ళాడు బిలాము దగ్గరికి. సోద సొమ్ముడు పంపించాడు. బిలాము దగ్గరికి వెళ్ళి బిలాము దీవించడానికి, బిలాము తనను దీవించమని, ఆ ప్రజలను శపించమని చెప్పడానికి సాహసించాడు. ఆ నిర్ణయము సరైన నిర్ణయం అయితే కానీ ఈ రోజున క్రైస్తవ్యాన్ని కూడా పాడు చేయడం చాలా మంది చూస్తారు. క్రైస్తవ్యం ఒక శ్రేష్టమైన మార్గం పరలోకానికి, దేవుని వద్దకు చేరడానికి ఒక శ్రేష్టమైన మార్గం ఏంటంటే క్రైస్తవ్యం. అది రోజు లేని మార్గంలో సత్యము జరుగుతూ ఉంటాం. ఈ క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి అనేక మంది బైబిల్ తగలబెట్టేవారున్నా, చచ్చిపోయిన పోగొట్టేవారున్నా, సేవకుల మీద దాడి చేసేవారున్నా ఏమవుతుంది? వారికి క్రైస్తవులు పెరిగిపోతున్నారు, క్రైస్తవ్యం పెరిగిపోతుంది, దేశంలో ఏం పెరిగిపోతుంది? క్రైస్తవ్యం పెరిగిపోతుంది. కానీ క్రైస్తవ్యాన్ని ఏం చేయాలి? దీన్ని అంతమందించాలి. బాలాకు లేక మనస్తత్వం అంతమందించాలి అని చెప్పి క్రైస్తవులుగా ఉంటే మీకు ఈ పథకాలకు మీరు వర్తించరు. మీరు మతం మారితే మీకు గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా మీకు ఈ లబ్ధి మీకు చేయకూడదు. ఏం చేస్తున్నారు అనుకుంటారంటే క్రైస్తవ్యాన్ని అంతం చేద్దాం, అలగదొక్కేద్దాం, క్రైస్తవులు లేకుండా చేద్దాం, అసలు భారతదేశంలో క్రైస్తవులు అనేవాళ్ళు లేకుండా క్రైస్తవ్యాన్ని కోట్ల వేలతో మనం బిగించేద్దాం అనే ఆలోచనతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నీ వల్ల కాదు, వారికి మనం భయపడాల్సిన పని లేదు. వాడు ఈ రోజు ఉంటాడు, రేపు కావాలి. కానీ నిత్యం నిరంతరం ఉండే దేవుడు, నిన్న దేవుడు నిరంతరం ఉండే దేవుడు, ఆది అంతమైన దేవుడు, దేవాది దేవుడు. ఆ దేవుడి బిడ్డలు బలవంతుడు, ఆ బలవంతుడైన దేవుడికి మనం బలవంతుడు. ఈ బలాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేశారు. బాగా సాధ్యం కాదా? ఈ రోజున నీ మూలను కూడా దేవుని వల్ల నువ్వు బలపొందితే, దేవుని వల్ల నువ్వు బలపొంది నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే నిన్ను బలహీనపరిచేవారు ఎవరు ఉండరు.
నిన్ను అధైర్యపరిచేవారు ఎవరు ఉండరు. ప్రయత్నాలు జరుగుతాయి నిన్ను బలహీనపరచడానికి, నిన్ను అధైర్యపరచడానికి, నిన్ను భయపెట్టడానికి, నిన్ను అర్థమందించడానికి. వారి వల్ల బాలాకు ప్రయత్నం చేశారు తప్పుడు మార్గంలో. తను కూడా తెలుసుకుని ఇస్రాయేలుతో బలవంతంగా ఉన్నారు, నేను కూడా బలవంతంగా ఉన్నానంటే వారు నమ్మిన దేవుడు నేను కూడా నమ్ముతానని మార్పు చెప్తే బాగుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవుని అసహించుకునే వారు కూడా క్రైస్తవ్యంలో ఉన్న లోపం ఏమవుతుంది, క్రైస్తవం వల్ల హాని కలుగుతుంది, క్రైస్తవం వల్ల ఏం దేశానికి ఏ నష్టం కలుగుతుంది, మేలు తప్ప నష్టాలు ఏమి కూడా లేవనే విషయం చాలా మంది తెలియని వారు ఉన్నారు. క్రైస్తవ్యం వల్ల దేశానికి కలిగే నష్టం ఏది లేదు, మేలే. ఒక హాస్పిటల్స్ అయినా, స్కూల్స్ అయినా, చిల్డ్రన్ హోమ్లు అయినా, విడోస్ హోమ్లు అయినా, ఏదైనా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన మేలుమైన కార్యక్రమాలను క్రైస్తవులు జరిపిస్తూ ఒక కార్యక్రమాన్ని జరిపిస్తాం. దేవుడి ప్రేమను లోకానికి ప్రకటిస్తాం. ఈ రోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి ప్రేమికుల దినోత్సవం అని చెప్పి పెద్ద పండుగ వేసుకుంటుంది లోపల. నిజమైన ప్రేమ దేవుడు, అది దేవుడు ప్రేమే ఉన్నాడు. దేవుడు ఏమైనా ప్రేమ, ఆ ప్రేమతో ఈరోజు క్రైస్తవుల లోకంలో అనేక మంది తమ ప్రేమను పంచిపెడుతున్నారు. తమ ప్రేమను పంచిపెడుతుంటే ఆ ప్రేమను పంచిపెడుతున్న ప్రజలను హేళన చేసేవారు, అపహాస్యం చేసేవారు, ఆటంకపరిచేవారు. ఎన్నో రకాలుగా బాలకు కూడా అలాగే తయారయ్యాడు. బాలకు సోద సొమ్మును బిలాముడికి పంపించి ఏదో రకంగా వారిని శపించేశారు. అవ్వల అది జరగని పని. రోజు క్రైస్తవ్యం అంతమందించడానికి ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా అది జరగని పని. ఆనాడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అంతమందించడానికి ఎన్నో రీతులుగా అనేకమైన రోజులు ప్రయాసపడ్డారు. ఎవ్వరి తరపున కాదు, ఎవ్వరి తరపున కాదు. అంతకంతకు క్రైస్తవులు పెరుగుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకుంటున్నారు, ఆ క్రీస్తు యొక్క ప్రేమలో ప్రయాణిస్తున్నారు. నీవు అదే మాట్లాడుతున్నారా? ఈ రోజున గ్రామంలో ఎంతమంది ప్రార్థనలు వస్తున్నారు. మరి ఇక్కడ నువ్వు ప్రార్థన రాకుండా ఉంటావు? నువ్వు అక్కడే కదా, నీవే కదా ఇంకా ప్రార్థనకు రాకుండా ఇంకా ప్రార్థనకు వచ్చేటువంటి అపాస చేస్తావు, అవహేళన చేస్తావు, ఎగటాలు చేస్తావు. ఇంకెంతగా నీ బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, నీ వయసు సరిపోదు, నీ బ్రతుకు సరిపోదు. అవి మానేసాయి. బాలాకు మోయ ప్రజలు బాలాకు మార్పులు ఉంటే పోకుండా ఈరోజు అనేక మంది అలాగే ఉండి నీవు వచ్చేవాడిని రాకుండా ఆటంకపరిచి ఏదో కూడబెట్టుకున్నా ఉంటుంది. సాధ్యము కానీ దేవునికి ఎదురు చెప్పడానికి నీవు సరిపోవు. ఇది దేవుని మార్గం, ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని వ్యతిరేకంగా చేసి ఏది నువ్వు సాధించవు. నువ్వు చనిపోకముందు ఈ భూమి మీద నువ్వు సాధించేది ఏదైనా ఉన్నదంటే ఈ లోకంలో నువ్వు సాధించగలిగేది ఏది సాధించినా నువ్వు పాపాన్ని మాత్రం నువ్వు జయించలేవు. ఆ పాపాన్ని జయించాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఆ పాపాన్ని జయించిన నాయను పాపమున్నదని మీలో ఎవరు స్థాపించునని మాట ప్రభుత్వ రోజున బాలాకు నిన్నే మనం చూస్తాం. బిలాముకు పంపిస్తూ బిలాముకు సోదరుని పంపించి ఏ విధంగా అతను తప్పుడు మార్గాన్ని, అక్రమమైన మార్గాన్ని, ఒక అబద్ధపు మార్గాన్ని ఎన్నుకున్నాడో మనం గమనిస్తూ మనం ఆలోచన చేస్తాం. ఒక నీవు ఏం చేస్తావు? నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, నీ జీవితంలో ఏదో విజయం పొందడానికి ఒక తప్పుడు మార్గంలో, అక్రమమైన మార్గంలో, అబద్ధపు మార్గంలో ఉన్నట్లయితే నీ మనసు మార్చుకో. అటువంటి వారు అందరూ నా కుమార పాపం నిన్ను ప్రేరేపింపగా లోపము వారితో కూడా మన ప్రారంభించే వచ్చింది అంటే ఒక్కమాత్రం వారితో కీడించేటువంటి పరుగులతో పాల్గొనదు, వారి చోటు వెళ్ళదు. వారితో నువ్వు ప్రయత్నించలేదు. దేవుడిని విశ్వాసించు, దేవుడి వద్ద నువ్వు జీవిస్తే దేవుడు నీకు తగిన సమయం నేను దేవుడిని ఏం చేస్తాను? హెచ్చింపజేస్తాను. నువ్వు హెచ్చించబడాలంటే వాక్యం తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడుతూ, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించు. నువ్వు హెచ్చింపబడాలని కోరుకుంటే, నీ జీవితంలో జయాన్ని కోరుకుంటే, నీ జీవితంలో విజయాన్ని కలిగి ఉండాలని కోరుకుంటే దేవుడిని నువ్వు ఆశ్రయించు. లోకంలో ఎటువంటి వ్యక్తులు నువ్వు ఆశ్రయించిన నీవు జయం కాదు, విజయం కాదు, నువ్వు మేలు కలుగుతుంది. కాబట్టి దేవుడి వల్ల మాత్రమే బాగా తప్పని చేశాడు. అక్రమమైన వాటిని ఏదో సాధితం చూశాడు. ఏ
కావాలనుకున్నాడు, ఏదో చేద్దామనుకున్నాడు కానీ ఏమీ చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయాడు? నీకు దేవుడి యొక్క సహాయము లేకపోవడం వల్ల. దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఆశిస్తాడు. దేవుడు చదువుకోవచ్చు. మీకందరికీ ప్రభుత్వ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వాళ్ళందరూ కలిసి ఏ పాత్రలో ఏ పాత్రలో పెరిగే ఈ యొక్క పాత్రలు శానిటైజ్ చేసుకుని కూడా